జీఎస్టీ తగ్గింపుతో ప్రతి కుటుంబానికి ప్రయోజనం కలుగుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం కాకినాడ రూరల్ మండలం సర్పవరం జంక్షన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంతం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపు చేస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల అన్ని వర్గాల వారికి ప్రయోజనాలు అందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా రవాణా అధికారి ప్రసాదరావు, రవాణా శాఖ సిబ్బంది, జీఎస్టీ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మాకు ఊహ వచ్చినప్పటి నుంచి, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా ఊహ వచ్చినప్పటి నుంచి కూడా రేట్లు పెరగడమే కానీ తగ్గడం అన్నది మనం ఎప్పుడూ చూడలేదు. పెట్రోల్ రేట్ల దగ్గర నుంచి మీరు గమనించే ఉంటారు. గత సంవత్సరంన్నరగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ పెట్రోల్ రేట్లు కానీ డీజిల్ రేట్లు కానీ ఎక్కడా పెరగలేదు. పైపెచ్చు ఈవేళ జీఎస్టీ పేరుతోటి మన తలతూరు షాంపూ దగ్గర నుంచి ఇవాళ బస్సు కొనుక్కుందాం అన్నా, మినీ బస్సు కొనుక్కుందాం అన్నా, వ్యవసాయ పరికరాలు కొనుక్కుందాం అన్నా, ట్రాక్టర్ కొనుక్కుందాం అన్నా, ఏ కొనుక్కుందాం అన్నా సరే ఈరోజు ప్రతి ఒక్కటి కూడా రేట్లు తగ్గించడం జరిగింది. ఇది పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి, ప్రజలకు తెలియాలి. మధ్యలో ఏ దళారీ కూడా లాభం పొందకూడదు, డైరెక్ట్గా ప్రజలే లాభం పొందాలన్న ఉద్దేశంతో ప్రధాని మోడీ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవాళ రాష్ట్రంలో ఈ సదస్సులు నిర్వహించడం, ఊరేగింపులు చేయించడం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాలా, తెలిసి మోసపోకూడదు. దీనికి సంబంధించినటువంటి ధరల పట్టికలు కానీ ఏమన్నా కానీ మీకు తెలియకపోతే, అవగాహన లేకపోతే షాపులోకి వెళ్ళేటప్పుడు ముందు ఆర్టీఓ డిపార్ట్మెంట్కి సంబంధించి మన ఎక్కువ మంది చదువుకోకుండా ఉంటారు కాబట్టి ఆ అవేర్నెస్ తెలుసుకోవడానికి ఆర్టీ ఆఫీస్కి వెళ్ళి దేని మీద ఎంత తగ్గింది అన్నది అక్కడ పట్టిక ఉంటుంది. ఆ పట్టిక చూసి ఆ పట్టిక ప్రకారం ముందుకు తీసుకెళ్ళాలి. లేకపోతే అవసరమైతే టీటీసీ గారు అలాగే బ్రేక్ ఇన్స్పెక్టర్ల యొక్క సహాయాలు తీసుకుని ముందుకెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇంత గొప్ప అవకాశం కలిగించిన మోడీ గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమంలో భాగంగా వాహనాలకి ఎస్పెషల్గా మోటార్ సైకిల్, ఆటో, కార్, ఎల్ఎన్జీ గూడ్స్ వెహికల్స్ 28% నుంచి 18%కి తగ్గించడం జరిగింది. దానికి గాను మోటార్ సైకిల్కి 6,000 నుంచి 10,000 వరకు, అలాగే ఆటో వాళ్ళకి 25,000 వరకు, ఎల్ఎంవి కార్లకి 30,000 నుంచి 1,00,000 వరకు తగ్గడం జరిగింది. అదే మినీ లారీలు అయితే 3 lakhs వరకు కూడా తగ్గడం జరిగింది. ట్రాక్టర్స్కి అయితే 12 నుంచి 7% భాగంగా 40,000 వరకు తగ్గడం జరిగింది. ఇది కాకుండా రన్నింగ్ మెయింటెనెన్స్ రోజువారీ దీనికి కాదు స్పేర్ పార్ట్స్, మళ్ళీ టైర్లు కూడా జీఎస్టీ తగ్గడం వల్ల వాళ్ళ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా తగ్గడం జరిగింది. ఇన్సూరెన్స్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా 12% నుంచి 7% తగ్గడం వల్ల అది కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా తగ్గిందండి. ఈ దీంట్లో భాగంగా ముందుగా టీటీసీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ఆఖరి రోజు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీద కన్నూరులో ఈ కార్యక్రమాన్ని ప్రజలకి అందజేస్తారు. ఈ కార్యక్రమం ప్రకారం ప్రతి మానవుడికి, ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి మనిషికి కూడా ఏదో రకంగా ట్యాక్స్ రూపంలో సేవింగ్ చేయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇటువంటిది ఇప్పటి వరకు రేట్లు తగ్గడం అనేది ఎక్కడా లేదు. ప్రత్యేకించి రేట్లు అంటే ఏదో ఒక వస్తువు రేటు తగ్గుతుంది, ట్యాక్స్ తగ్గడం అనేది ఎప్పుడూ లేదు. ఫస్ట్ టైం ట్యాక్స్ తగ్గించి ఇటువంటి కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని చెప్పి మా అందరినీ, ప్రజాప్రతినిధులందరినీ మీకు విపరీతమైన ప్రచారం చేసి ఇది ఎందుకు తగ్గింది, ఎలా తగ్గింది, ఈ తగ్గిన అమౌంట్ మీకు బెనిఫిట్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి వస్తువులోనూ కూడా రేట్లు తగ్గినాయి. మీరు ఎక్కడన్నా కూడా పాత రేట్లకి అమ్మటం జరిగితే మాత్రం మీరు కన్సర్న్ జీఎస్టీ ఆఫీసర్కి కానీ ఎవరికొకరికి మీరు ఇన్ఫామ్ చేస్తే, లోకల్లో ఉన్న మా ప్రజాప్రతినిధులకు కానీ ఇన్ఫామ్ చేస్తే దీని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.